IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తారా లేదా అనేటువంటి విషయం గురించి ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నటి రోజున ఏపీ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసుల తరపున న్యాయవాదులు ఏపీ హైకోర్టులో వాదించడం జరిగింది. ఇక మొత్తంగా నిన్నటి రోజున ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి అయితే తీర్పును ఈ రోజుకి రిజర్వ్ చేయడం జరిగింది. పోలింగ్ జరిగినటువంటి తర్వాత కొన్ని కేసులకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైల్లో అయితే ఉన్నారు. అలాగే హత్యాయత్నం కేసుకు సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు అయితే నమోదు కావడం జరిగింది. మొత్తంగా రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తే గనక విచారణ చేసి పూర్తి స్థాయిలో ఆయన మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఆధారాలను సేకరిస్తామంటూ కూడా పోలీసులు ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కస్టడీకి ఇస్తారా లేదా అనేది ఈ రోజున ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వబోతుంది. మరికొద్ది కాసేపట్లో కస్టడీ విషయం మీద ఏపీ హైకోర్టు ఒక తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిన్నటి రోజున ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పరామర్శించడం జరిగింది. మొత్తంగా నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పరామర్శించిన తర్వాత కొంత ధైర్యాన్ని అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వడం జరిగింది. ఇక ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి కస్టడీకి ఇస్తారా లేదా అనేది మరికొద్ది కాసేపట్లోనే తేలబోతుంది.